గురువుగారు, చాలా కాలం చిన్నతనం నుంచి మంత్రజపం చేశాను. దేవుడు వస్తాడు, మాట్లాడతాడు, మనతో ఉంటాడు అంటే తెలిసి తెలియని జ్ఞానమే అనుకోండి, పెద్దవాళ్ళు చెప్పింది. మంత్రజపం చేశాను. స్కూల్కి వెళ్తూ వస్తూ ఎప్పుడూ మంత్రజపమే చేసేదాన్ని. గాయత్రి మంత్రం, మృత్యుంజయ, ఓం నమ శివాయ చేసేదాన్ని. కానీ తర్వాత కొంచెం ఎదిగి అత్తవారింటికి వచ్చాక, అంతకుముందు కూడా అమ్మ నాతో మాట్లాడవా అని గాయత్రి మాతో అడిగేదాన్ని. ఎవరైనా మాట్లాడతారా? జపం చేశాను కదా, నా గొంతు మీకు వినిపిస్తుందా? దయచేసి మాట్లాడండి అని. అత్తవారింట్లో ఎవరికి తెలియంది ఉంది, డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం. అక్కడ అలాగే జరిగింది. నేను ఒంటరి దాన్ని, నాకెవ్వరూ లేరు. నన్ను అందరూ మాటలని అన్నం పెట్టి పని చేయించుకోవడం. నన్ను అని కాదు, చాలామంది పరిస్థితి అదే. కనీసం పని మనిషికైనా విలువిస్తారు, పెళ్ళానికి ఆ విలువ కూడా ఇవ్వరు. పెళ్ళానికి అని కాదు, కోడల రూపంలో వచ్చిన ఒక ఆడదానికి విలువ ఇవ్వడం అనేది కొంతమంది చేస్తారు. అది నిలబెట్టుకోలేని వాళ్ళు కొంతమంది, చాలా రకాలు ఉంటారు. నా గురించే కదా నేను చెప్పేది. తర్వాత కార్తీక మాసం సోమవారాలు నెల్లాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రి స్నానాలు చేసి, ముగ్గులేసి, పూజలు చేసి, ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా సరే ఇంకా గుడికి వెళ్తే గుళ్ళో ఉన్న వాతావరణం నాకు సరి అనిపించలేదు. నా ఇంట్లోనే ఎప్పుడూ అదే చేస్తూ ఉండేదాన్ని. నెల్లాళ్ళు చేశాను. అలాగా 15 సంవత్సరాలు చేసినాక నువ్వు నాతో మాట్లాడవా అంటే, అప్పుడు భగవంతుడు మాట, నాతో మాట్లాడు, నీలో ఉన్న ఉద్దేశాలన్నీ నాతో చెప్పు, నేను వింటాను. వింటున్నప్పుడు విన్నారు, కనిపించవచ్చు కదా, ఎందుకు కనిపించరు మీరు అంటే, నీ కళ్ళకి కనిపిస్తేనే నేను ఉన్నట్ట, కనిపించకపోతే నేను లేనా? నీకు అడిగినప్పుడు సాయం చేశాను, నువ్వు పిలిచినప్పుడు పలికాను, నీకు అన్ని విధాలా నీకు తోడుగా ఉన్నాను. నీ కళ్ళకు కనిపించాలా అని. నీ కళ్ళకు కనిపిస్తే నీ పిల్లలు నీ జీవితాన్ని వదిలేసి మొత్తం ఇటువైపుగా తిరిగిపోతావు. వద్దు, నేను కనిపించను. పోనీ నేను ఏమైనా ఉంటే సరి చేసుకుంటానని చెప్పి అనేదాన్ని. అలా కాదు, నిజంగా దేవుడికి మనం చేసే పూజలు కాదు, జపము కాదు. అంటే ఎందుకని అలా అంటున్నానంటే, మన మనసులో ఆ మనుషుల తాలూకా జ్ఞాపకాలు, పెట్టిన బాధలు, మనం చేసిన తెలిసి తెలియని తప్పులు అవన్నీ పోతేనే కానీ మనం ఏం చేయలేము. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మనం తినే ఆహారాన్ని మన నోట్లోకి పంపించే ప్రతిదాన్ని ఆయనకి చూపించాలి. మనం మాట్లాడే ప్రతిదీ ముందు ఆయనకి వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పి తెలియజేయాలి. అప్పుడే ఆయన మనతో కలిసిపోతారు, మనతో ఉంటారు. ఎప్పుడూ మనతోనే జీవితకాలం ఉంటారని ఆశిస్తున్నాను. నాకు అది సాధ్యమైంది. ఈ విషయం తెలియజేయాలనే ప్రయత్నంలోనే మాట్లాడుతున్నాను. ఓం శ్రీ గురు రమణ.